ఘటన వేళ అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తన అభిమానులను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. వ్యక్తిగతంగా ఎవరిని కించపరిచే విధంగా పోస్టులు చేయవద్దని తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు అల్లు అర్జున్. తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని సూచించారు. అలాగే ఫ్యాన్స్ ముసుగులో కొందరు ఫేక్ ఐడీలతో పోస్టులు పెడుతున్నారన్నారు. వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని నటుడు అల్లు అర్జున్ ట్విట్టర్లో పేర్కొన్నారు. నెగిటివ్ పోస్టులు పెడుతున్న వారికి దూరంగా ఉండాలని తన అభిమానులకు ఆయన సూచించడం జరిగింది. ఇక ఈ అంశానికి సంబంధించి కూడా అల్లు అర్జున్ అభిమానులకు ఒక ట్విట్టర్ వేదికగా ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే నెగిటివ్ పోస్టులకు దూరంగా ఉండాలంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అలాగే నెగిటివ్ పోస్టులు కొంతమంది అభిమానుల ముసుగులో నెగిటివ్ పోస్టులు చేస్తున్నారు. ఆ నెగిటివ్ పోస్టులు చేసేవారికి కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి వెంకట్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. వెంకట్, అల్లు అర్జున్ జరిగింది తన ఎక్స్ అకౌంట్లో ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అది అభిమానులు ఉద్దేశించి చేయడం జరిగింది. ఎందుకంటే తన అభిమానుల పేరిట కొన్ని అకౌంట్స్ క్రియేట్ చేసేసి ఇటు ప్రభుత్వం పైన లేకపోతే ఇతర స్టార్స్ పైన ఇలా కామెంట్స్ చేస్తూ బ్యాడ్గా కామెంట్ చేస్తూ ఇంకా ఈ అంశాన్ని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారనేసి తనకు అనుకూలంగా ఉన్నట్టు చేస్తూనే తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కూడా అల్లు అర్జున్ భావించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుంటున్నట్టుగా వాటిని అన్నిటిని సేకరించి ఎవరెవరు చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎందుకు చేశారు, వీటన్నిటిపైన కూడా తను ఎంక్వైరీ చేయిస్తున్నట్టు కూడా ఇప్పటికి దీనిపైన కంపల్సరీగా లీగల్గా కూడా చర్య తీసుకోబోతున్నట్టుగా అల్లు అర్జున్ తన అకౌంట్లో కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు అల్లు అర్జున్ తన ఫ్యాన్స్కి కూడా చెప్పడం జరిగింది, ఎవరు కూడా ఎటువంటి కామెంట్స్ చేయొద్దు, అది ప్రభుత్వానికి కానీ లేకపోతే ఇతరులు కానీ ఎక్కడ కూడా ఎటువంటి వ్యతిరేకతతో కూడుకున్నటువంటి వీడియోలు కానీ స్టేట్మెంట్స్ కానీ కామెంట్స్ కానీ చేయొద్దంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. అది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎక్కడ కూడా ఎటువంటిది కూడా చేయొద్దు కూడా ఆయన కోరటం జరిగింది. అంటే ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి ఈ డ్యామేజ్లో కొంతవరకు చూస్తుంటే తనకి వ్యతిరేకంగా కొంతమంది పని చేస్తున్నారనే ఫీలింగ్ కూడా అల్లు అర్జున్కి రావటము, ఒక ఫీడ్బ్యాక్ కూడా అల్లు అర్జున్కి వచ్చినట్టుగా తెలిసింది. దాంతో అల్లు అర్జున్ వెంటనే రియాక్ట్ అవ్వటము ఇప్పుడు మనం చూడొచ్చు. అదే తన ఫ్యాన్స్ని ఉద్దేశించి కూడా చెప్తాం జరిగింది. ఫ్యాన్స్ ఎవరు కూడా తన విషయంలో ప్రస్తుతం జోక్యం చేసుకోకూడదని కూడా ఆయన కోరడం జరిగింది. ఎందుకంటే ఫ్యాన్స్ ముసుగులో ఉండే కొంతమంది తనకి ఇబ్బంది